హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. ఇంకో మినీ వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసిన. ఏంటి మళ్ళీ ఎక్కడ ఆగిరు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారా? మేమైతే వచ్చే దారిలో మా ఊరు దాటినాక తిరునాపల్లంకి మధ్యలో అయితే సపోటా తోట, మామిడి తోట అయితే ఉంటాయన్నమాట. అయితే ఆ తోటలో సపోటా తోటలో మేమైతే సపోటాలు కొందామనే ఉద్దేశంతో అయితే ఆగి లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ హోల్సేల్కి మనకి ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూడండి, నోరూరించే సపోటా పండ్లు పొట్టు తీయకుండా నేరుగా తినవచ్చు అంట. సరే, పొట్టు తీయకుండా నేరుగా తినొచ్చో లేదా, టేస్ట్గా ఉంటాయా లేదా చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడైతే లాస్ట్ 2 years మా డాడీ అయితే ఇక్కడ నుంచి హోల్సేల్గా అయితే సేల్ చేసిండనమాట. అట్లా వాళ్ళైతే పరిచయము. మనమనే కాదు, మేమనే కాదు, ఎవరైనా సరే అక్కడ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు లోపలికి మనమైతే ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళనే లోపలికి పంపిస్తారు. మీకు నచ్చితేనే తీసుకోండి, తిని చూడండి, మీకు ఎన్ని కావాలో అని మీరే మీ చేతులతోటి మీరే తెంపుకోండి అని అయితే పోగానే ఒక బకెట్, ఒక పెద్ద స్టిక్ అయితే ఇస్తారనమాట మనకి. చలో ఇక మేమైతే ఒక బకెట్ స్టిక్ తీసుకొని అయితే సపోటా వేటకైతే స్టార్ట్ అయిపోయినాం. చూడండి, సపోటా ఎంత పండుగ తీయగా ఉందంటే అసలు మాటలు లేవు. నేనైతే ఆ తోటలో మేము కొని అవంతా తిరిగే అంతసేపు అయితే నా కడుపు నిండా నేనైతే సపోటాలు తినేసిన అనమాట. మస్తు తీయగా అసలు ఎమ్మిగా ఉండే. మా ఫ్యామిలీ కూడా, మా బావ, మా అత్తమ్మ, మా గీత వీళ్ళైతే ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం. మా గీత కింద వీడియో తీసుకుంటే ఏమంటుందంటే, ఇక్కడ ఏ అడిగేస్తే కాలు కిందకి ఏ పురుగు ఏ పాము వస్తుందో అని భయం అవుతుంది, ఇందులోకి తీసుకొచ్చి టార్చర్ పెడుతుంది మా అత్తమ్మ అని అయితే మా గీత అంటుంది. మా మమ్మీ కూడా తినేసింది, ఇక మా అత్తమ్మ కూడా తింటుంది. మా డాడీ మా రిత్తు అయితే ఇక నా దగ్గర కూడా రాదు, మా రిత్తు ఇక తెలిసిందే. అట్లా మొత్తం సపోటా తోట అంతా వేటాడి మొత్తం నచ్చినన్ని పండ్లు తిని ఎంజాయ్ చేసి నచ్చినన్ని ఏరుకొని, అంటే మనం పర్చేస్ చేయాలనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పండు సపోటాలు అయితే తీసుకోవద్దు. కచ్చపచ్చ ఉన్న సపోటాలు అయితే తీసుకుంటే మనకి ఒక 4-5 days అయినా మంచిగా మక్కి నిలువ ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, నాకు ఇంకొక పండు సపోటా దొరికింది. నెక్స్ట్ వీడియోతో